రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తవుతుంది. తర్వాత గోదావరి జలకళ సంతరించుకోగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని పోలవరం ఎడమ కాల్వ పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఆగస్టు 14న ఆ కాల్వకు నీళ్లు వదులుతామని వెల్లడించారు. ఆ నీళ్లు అనకాపల్లి జిల్లాకు చేరగానే అక్కడ అఖండహారతి ఇస్తామని, శ్రీశైలంలోకి నీళ్లు రాగానే సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. పోలవరంలో పంప్డ్ జనరేషన్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నామని, అలా చేస్తే నిరంతరం 960 మెగావాట్ల విద్యుత్తు వస్తుందన్నారు. జలధార కార్యక్రమం కింద ప్రతి జిల్లాకు 2 కోట్లు ఇస్తున్నామని, ఆ నిధులకు తోడు సిఎస్ఆర్ నిధులు, ఇతరుల భాగస్వామ్యంతో జలధార పనులు కొనసాగించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 37వ సందర్శించాను. ఇంతవరకు 136 సార్లు సమీక్షించాను. కేంద్రం నిధులిచ్చి సహకరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమర్థంగా పనిచేస్తుంది. కేంద్ర జలసంఘం మద్దతిస్తోందని పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బాలరాజు, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు వర్కులు సమీక్షించడానికి సైట్కు వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు పూర్తయితే 194 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. దాంతో సమానంగా 200 టీఎంసీ నీళ్లు వరద నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గోదావరి జిల్లా, 2 జిల్లాలు విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఇవన్నీ పాత జిల్లాలు. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుంది. 23.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 28.5 లక్షల మందికి త్రాగునీటి సరఫరా వస్తుంది. ఇంకొక పక్క 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పరిస్థితి వస్తుంది. పోలవరం జల విద్యుత్ కూడా పూర్తయితే 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది వేరియస్ ఇష్యూస్లో చాలా ముఖ్యం. సోలార్, విండ్, ఏదైతే ఈ ఐడల్ పవర్, ఈ 3 కాంబినేషన్ రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు కూడా మా వాళ్ళకు కూడా చెప్పాను, వీలైతే హైబ్రిడ్ మోడల్లో పంపుడ్ స్టోరేజ్ ఒకటి ఉంది. అంటే అది అక్కడనే పెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ కింద తీసుకురావడం. ఇప్పుడు ఈ వాటర్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళా పంప్ చేసి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉందా, అది కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అది ఎగ్జామిన్ చేస్తే అదనంగా 960కి కంటిన్యూగా జనరేట్ చేసే అవకాశం వస్తుంది. ఏదో ఆఫ్ అండ్ ఆన్ కాకుండా అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అల్టిమేట్గా ఇలాంటి ప్రాజెక్టుకి 2019కి మీరు చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్గా రీహాబిలిటేషన్ కానీ